ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల ఒక్క భారతీయుడు మాత్రమే తట్టుకుని నిలబడ్డాడు. ఎట్లాగా అంటే పొదుపు అలవాటు ఉంది. 100 రూపాయలు వస్తే కనీసం 10 రూపాయలైనా పొదుపు చేసుకుందాం అనేటటువంటి ఆలోచన ఉంటుంది భారతీయుడికి. అదే భారతీయుల్ని కాపాడింది. అమెరికా లాంటి వాళ్ళు సంక్షోభంలో కూరుకున్న సందర్భంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు భారతదేశంలో మళ్ళీ పొదుపు వైపుకి పబ్లిక్ మూవ్ అవుతున్నారు. గోల్డ్మెన్ సాక్స్ ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి గృహస్థులు $7 ట్రిలియన్ నుంచి $12 ట్రిలియన్ ఫైనాన్షియల్ సేవింగ్స్ చేశారు. అది వివిధ రంగాల్లో, అది బంగారం రూపంలోనో, రియల్ ఎస్టేట్ రూపంలోనో, డబ్బుల రూపంలోనో గత 10 ఏళ్లలో దాచి ఉంటారు అన్నటువంటిది అంచనా వేస్తుంది. $7 ట్రిలియన్ నుంచి $12 ట్రిలియన్. అంటే చైనా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థతో పోటీ పడేది. చైనా $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. మన దగ్గర ఇప్పుడు $5 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థ అయితే $12 ట్రిలియన్ ప్రజల దగ్గర క్యాష్ గానో బంగారం గానో ఉంది అన్నటువంటిది లెక్క చెప్తున్నటువంటి అంశం, అంచనా వేస్తున్నటువంటి అంశం. భారతదేశంలో నిజంగా ఈ సంపద అంతా జనం ముందుకు రావాలి, లేదా ప్రపంచం ముందుకు రావాలంటే ఏ కంపెనీలు అన్నా సరే ప్రభుత్వం గ్యారంటీతో 100 రూపాయలకి మేము ₹1 వడ్డీ ఇస్తాం, లేదా 30 వడ్డీ ఇస్తాం. అంటే మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే మీకు నెలకు ₹75,000, అదే ₹7,500 వడ్డీ ఇస్తామంటే ఇందులో 3 వంతులు డబ్బులు బయటకు వస్తాయి. లేదు ₹1,00,000 పెట్టుబడి పెడితే 10,000 ఇస్తామంటే 90% మంది ఆ డబ్బులు తీసుకొచ్చి అందులో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ అలాంటి పథకాలు ఈ వ్యవస్థల దగ్గర లేకపోవడం, ఇక్కడ డబ్బులు లేవు పెట్టుబడికి అంటే డబ్బులు జనం దగ్గర ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలంటే సెక్యూరిటీ కావాలి. అది ఇక్కడ కీ పాయింట్.